అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను సుమతీ శతకంలోని 31 నుండి 40 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఇచ్చునదే విద్య రణమునంచొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులన్ బెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఇచ్చునదే విద్య రణమునంచొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులన్ బెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఈ భూమి యందు ధనమును సంపాదించుటకు నైపుణ్యాన్ని కల్పించునదే విద్య. యుద్ధ భూమిలో పరాక్రమంతో చొచ్చుకొని పోవుటయే ధీరత్వము. మంచి కవిశ్రేష్ఠులు మెచ్చుకొనున్నట్టుదియే నేర్పరితనము. పోట్లాటకు వచ్చే విధంగా మాట్లాడిన పలుకులే మిక్కిలి కీడును కలిగించును అని భావము. ఉపమింప మొదలు తీయనా కపటం బెడయడను చెరకు కైవడినే పో నెపములు వెదకును కడపటం కపటపు దుర్జాతి పొందు కదరా సుమతి. ఉపమింప మొదలు తీయనా కపటం బెడయడను చెరకు కైవడినే పో నెపములు వెదకును కడపటం కపటపు దుర్జాతి పొందు కదరా సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, మోసగాడైన దుర్మార్గుడితో స్నేహము చెరకు గడవలే మొట్టమొదట తీయగా ఉండి ఆ క్రమేపీ చివరకు పోయే కొలది మధ్య మధ్యన ఏ విధముగా చప్పగా నుండునో ఆ విధముగానే పోల్చి చూడగా చెడ్డ గుణములు గల వారితో స్నేహము మొదట ఇంపైనదిగా ఉండినను చివరకు తప్పులను వెదకుటకు ప్రారంభమవును కదా అని భావము. చింతింపకు గడచిన పని ఇంతులు వలతురని నమ్మకెంతయుమదిలో అంతఃపుర కాంతలతో మంతనములు మాను మిది ఏ మతముర సుమతి. చింతింపకు గడచిన పని ఇంతులు వలతురని నమ్మకెంతయుమదిలో అంతఃపుర కాంతలతో మంతనములు మాను మిది ఏ మతముర సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, జరిగిపోయినట్టి పనికి విచారింపకుము. స్త్రీలు తమను ప్రేమిస్తారని మనసులో ఎంత మాత్రము నమ్మకుము. అంతఃపుర కాంతలతో రహస్య సమాలోచనలు చేయకుము. ఇవన్నీ అనుసరించవలసిన మంచి నియమములు అని భావము. అదరము కదలియున్ కదలక మధురములకు బాసలుడిగి మౌన వ్రతుడౌ అధికార రోగపూరిత బదిరాంధక శవముంచూడన్ పాపము సుమతి. అదరము కదలియున్ కదలక మధురములగు బాసలుడిగి మౌన వ్రతుడౌ
అధికార రోగపూరిత బదిరాంతక శవమున్ చూడన్ పాపము సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, పెదవులు కదులుతున్నాయో లేవో అనే రీతిన తీయనైనటువంటి మంచి మాటలను మాటలాడకుండా ఉన్నటువంటి అధికారమనే జబ్బుచే మౌనవ్రతమును పట్టిన చెవులు వినిపించనివియును రెండు కళ్ళు కనిపించనట్టివియు అయి శవము వలె ఉన్న వాడిని చూచినంతనే పాపము కలుగును అని భావము. దగ్గర కొండెము చెప్పెడు ప్రగ్గడ పలుకులకు రాజు ప్రియుండై మరితా నెగ్గున్ ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువున్ పొడుచుట సుమతి. దగ్గర కొండెము చెప్పెడు ప్రగ్గడ పలుకులకు రాజు ప్రియుండై మరితా నెగ్గున్ ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువున్ పొడుచుట సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, తన మంత్రి చెప్పేటటువంటి అబద్ధపు మాటలు విని రాజు ఇష్టపడిన వాడై ప్రజలకు హానిని తలపెట్టుట అనునది కోరినటువంటి కోరికలను తీర్చడి దేవతా వృక్షమైన కల్పవృక్షమును బొగ్గుల కొరకు నరికి వేసిన దానితో సమానమగును అని భావము. ధీరులకుంచేయు మేలది సారంబగు నారికేల సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరిసుకావహమునగును భువిలో సుమతి. ధీరులకుంచేయు మేలది సారంబగు నారికేల సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహమునగును భువిలో సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, కొబ్బరి చెట్టు పాదిలో నీటిని సమృద్ధిగా నింపినచో మంచివైన నీరుగల కొబ్బరికాయలను ఏ విధముగా ఇచ్చునో అదే విధముగా విద్వాంసులైన పండితులకు చేసినట్టి ఉపకారముయును గౌరవమును ఆపై మిక్కిలి సుఖములు కలిగినట్టిదియును కాగలదు అని భావము. ఎప్పుడు తప్పులు వెదకెడు అప్పురుసునిన్ కొల్వన్ కూడా అది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్పబొసించు విదంబు కదరా సుమతి. ఎప్పుడు తప్పులు వెదకెడు అప్పురుసునిన్ కొల్వన్ కూడా అది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్పబొసించు విదంబు కదరా సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఎల్లప్పుడూ తప్పులను వెతుకుతూ ఉండే మానవుని సేవించరాదు. ఆ సేవించుట ఎట్లుండననగా పాము పడగ నీడలో కప్ప ఉండినట్లుగా ఉండును. అనగా అది ఏ క్షణమునైనను ప్రాణాపాయము కలిగించేదే కదా అని భావము. పిలువని పనులకున్ పోవుట కలయని సతిరతియు రాజు కానని కొలువున్ పిలువని పేరంటంబును
వలవని చెలిమియును చేయ వలదుర సుమతి పిలువని పనుల కొన్పోవుట కలయని సతిరతియు రాజు కానని కొలువున్ పిలువని పేరంటంబును వలవని చెలిమియును చేయ వలదుర సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఆహ్వానించని కార్యములకు వెళ్ళుట, హృదయములు కలువక ఇష్టపడని స్త్రీతో సంభోగమును చేయుటయును, ప్రభువు చూడనట్టి కొలువుయును, తనను పిలువని పేరంటమునకు వెళ్ళరాదు. తనపై ప్రేమ లేని వాడితో అనగా ఇష్టము లేని వాడితో స్నేహమును చేయకూడదు అని భావము. సిరిత వచ్చిన వచ్చును సలలితముగ నారికేల సలిలము భంగిన్ సిరితాన్ పోయినన్ పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. సిరిత వచ్చిన వచ్చును సలలితముగ నారికేల సలిలము భంగిన్ సిరితాన్ పోయినన్ పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, సంపదలు ఎప్పుడు కూడా టెంకాయలోనికి నీరు ఏ విధముగా వచ్చునో ఆ విధముగానే సంపద కూడా తెలియకుండా వచ్చుచుండును. ఏనుగు మృంగిన వెలగపండు ఏ విధముగా కనపడకుండా పోవునో అట్లే సంపదలు కూడా ఎవరికి తెలియకుండా పోవునని భావము. కమలములు నీటన్ బాసినన్ కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులున్ తప్పినన్ తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. కమలములు నీటన్ బాసినన్ కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులున్ తప్పినన్ తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, కమలములు తమ నివాసమైన నీటిని వదిలివేసినచో ఆ తరువాత తమ స్నేహితుడైన ఆ సూర్యుని యొక్క ఎండ తాకుటచే కమలిపోవుచున్నవి అనగా వాడిపోవుచున్నవి. అలాగే మానవులు కూడా తమ నివాస స్థానములను విడిచిపెట్టి పోయినచో తమ స్నేహితులే తమ శత్రువులుగా మారి బాధ పెట్టుదురని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.